ఈ నియమాలతో పూజ గదిని శుభ్రం చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన ఇంట్లో దేవుని గది సాక్షాత్తు ఒక దేవాలయం లాంటిది. అందుకే మిగతా గదులను శుభ్రం చేసినట్లుగా దేవుని గదిని ఇష్టమొచ్చినట్లు శుభ్రం చేయడానికి వీల్లేదు. దీనికోసం మన శాస్త్రాలు కొన్ని కఠినమైన నియమాలను నిర్ణయించాయి. మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పుణ్యానికి బదులు పాపం అంటుకుని ఆ దరిద్ర దేవతను మనమే స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది. మరి దేవుని పటాలను ఏ రోజు ఎలా శుభ్రం చేయాలి? దీపారాధనకు ఎలాంటి వత్తులు వాడాలి? పూజ గదిలో ఏ వస్తువులు ఉండాలి, ఏవి ఉండకూడదు లాంటి అతి ముఖ్యమైన విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన పూజ గదిలో ఎప్పుడూ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పవిత్రతను కాపాడుకోవాలంటే దేవుని పటాలను పదే పదే కదపడం లేదా ఇష్టమొచ్చిన రోజున శుభ్రం చేయటం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో పటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. ఎందుకంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో పటాలను కదిలిస్తే ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి కేవలం బుధ, గురు లేదా శనివారాలను మాత్రమే ఎంచుకోవాలి. అది కూడా ఉదయం పూట మాత్రమే చెయ్యాలి. ఇలా శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడూ ఇంటి ఈశాన్యం మూల నుండే క్లీనింగ్ మొదలుపెట్టాలి. అక్కడ నుండి శుభ్రం చేసుకుంటూ రావడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలన్నీ దానంతటవే తొలగిపోతాయి. అయితే ఇదంతా చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే స్నానం చేయకుండా పొరపాటున కూడా దేవుని పటాలను ముట్టుకోకూడదు. అలా చేస్తే అక్కడున్న దైవశక్తి నశించిపోయి నెగటివ్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది. ఇక దేవుని పటాలను శుభ్రం చేసే వస్త్రం విషయంలో చాలామంది వాడేసిన పాత బట్టలతో తుడుస్తూ మహాపాపం చేస్తుంటారు. ఆ పాత బట్టలకున్న మన చెమట నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల దరిద్రం మన వెంటే పడుతుంది. అలా కాకుండా దేవుని పటాల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త తెల్లటి లేదా పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని మాత్రమే వాడాలి. అయితే తుడిచే ముందు ఆ వస్త్రంపై కొద్దిగా పసుపు నీళ్లుగాని గంగాజలంగాని చిలకరించాలి. పసుపు నెగటివ్ ఎనర్జీని లాగేసి పూజ గదిలో దైవశక్తిని నింపుతుంది. ఇక ఫోటోలు తుడిచేటప్పుడు భగవంతుడి పాదాలే మనకు శరణాగతి కాబట్టి ఎప్పుడూ దేవుని తలభాగం నుండి పాదాల వైపుకు మాత్రమే తుడవాలి తప్ప కింద నుండి పైకి తుడవకూడదు. అలాగే మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం, శుభ్రం చేసే సమయంలో దేవుని పటాలను నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక చిన్న చెక్కపీట వేసి దానిపై వస్త్రం పరిచి అప్పుడు పటాలను అక్కడ పెట్టి శుభ్రం చేయాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోను ఒక చేత్తో అశ్రద్ధగా కాకుండా ఎప్పుడూ 2 చేతులతో ఎంతో గౌరవంగా పట్టుకుని తుడవాలి. లేదంటే ఆమె ఆ ఇంటి నుండి వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే తుడిచేటప్పుడు దేవుని ముఖం నేలవైపు ఉండేలా బోర్లా పడుకోబెట్టకూడదు. అలా పెడితే కుటుంబంలో తీవ్రమైన గొడవలు వస్తాయి. ఇక ఫోటోలన్నీ తుడిచాక ఆ మురికి బట్టను పూజ గదిలోనే ఉంచితే దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి దాన్ని ఉతికి బయట ఎండబెట్టుకోవాలి. ఇలా క్లీనింగ్ అంతా పూర్తయ్యాక ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని అందులో ఒక తులసి ఆకు వేసి ఆ ఆకుతో పటాల మీద కొద్దిగా సంప్రోక్షణ చేయాలి. ఇలా చేస్తే దేవతలు అక్కడే కొలువై ఉంటారు. ఆ తర్వాత దేవునికి బొట్టు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బొట్టు ఎల్లప్పుడూ హృదయానికి ప్రతీకైన కుడి చేతి ఉంగరపు వేలుతోనే పెట్టాలి తప్ప అహంకారానికి సంకేతమైన చూపుడు వేలును అస్సలు వాడకూడదు. ఆ వేలు వాడితే మీ పూజా ఫలితం శూన్యమవుతుంది. బొట్టు పెట్టేటప్పుడు దేవుని కళ్ళు మూసుకుపోయేలా పెద్ద బొట్లు అస్సలు పెట్టకూడదు.
దీనివల్ల మీ కెరీర్లో అడ్డంకులు వస్తాయి. అలాగే ఒకే ఒక్క బొట్టు కాకుండా 3 లేదా 5 చోట్ల కుంకుమతో అలంకరించాలి. ఒకవేళ మీరు బొట్టు పెడుతున్నప్పుడు కుంకుమ కింద పడితే దాన్ని మళ్లీ తీసి దేవునికి పెట్టకూడదు. దీనివల్ల అప్పుల బాధలు పెరుగుతాయి. చివరిగా పటాల కింద పడిన కుంకుమను లేదా ధూళిని నోటితో ఊది అస్సలు శుభ్రం చేయకూడదు. ఒక చిన్న క్లాత్తో మెల్లగా తుడుచుకోవాలి. ఇక పూజా సామాగ్రి విషయానికి వస్తే ఇత్తడి, రాగి పాత్రలను కెమికల్స్ లేదా సబ్బులతో కాకుండా కేవలం చింతపండు గుజ్జు లేదా నిమ్మకాయతో మాత్రమే శుభ్రం చేయాలి. ముఖ్యంగా దేవుని సామాన్లు తోమే స్క్రబ్బర్ ఖచ్చితంగా వేరుగా ఉండాలి. వంటగదిలో వాడిన ఎంగిలి స్క్రబ్బర్ని వాడితే ఆ దోషం వల్ల కుటుంబం తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోతుంది. అలాగే దీపం కొండెక్కిన వెంటనే ప్రమిదలను శుభ్రం చేసుకోవాలి. ప్రమిదలు మరియు హారతి ప్లేట్లు మసిపట్టి నల్లగా ఉంటే మీ పూజ దేవునికి చేరదు, పైగా ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఇక అగరబత్తి స్టాండ్లో రాలిన బూడిదను ఎప్పటికప్పుడు తీసేయాలి. రోజుల తరబడి అలాగే ఉంచితే ఇంట్లో పిల్లల చదువు, ఏకాగ్రత దెబ్బతింటాయి. మరొక ముఖ్యమైన విషయం, దీపం కొండెక్కిన తర్వాత అందులో మిగిలిన నల్లటి వత్తిని ఎప్పుడూ చేత్తో కాకుండా ఒక చిన్న పుల్ల సహాయంతో బయటికి తీయాలి. అలాగే దీపం వెలిగించేటప్పుడు వత్తి ఎప్పుడూ ప్రమిద అంచు లోపలే ఉండాలి. ఒకవేళ అంచు దాటి బయటికి వేలాడితే మీ ఇంట్లోని ధనమంతా వృధా ఖర్చుల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మన పూజలో అత్యంత ప్రధానమైన ఘట్టం దీపారాధన. మనం వాడే వత్తులు వెలిగించే దిశను బట్టే ఆ పూజా ఫలితం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పత్తి వత్తులు వాడినా కుదిరినప్పుడు తామరనార వత్తులతో లక్ష్మీదేవికి దీపం పెట్టి చూడండి. దీనివల్ల మీ అప్పుల బాధలు, పాపాలు పటాపంచలైపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. అలాగే జిల్లేడు నారవత్తులతో విష్ణుమూర్తికి దీపం పెడితే కోర్టు కేసులు, వ్యాపార నష్టాలు తొలగిపోతాయి. ఇక ప్రతి గురువారం అరటినార వత్తులతో సంతాన ప్రాప్తి, కుంకుమలో తరిపిన ఎర్రటి వత్తులతో అమ్మవారికి దీపం పెడితే త్వరగా వివాహయోగం కలుగుతాయి. అయితే దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యిని, నువ్వుల నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. ఆ రెంటిని ఖచ్చితంగా వేరువేరు దీపాల్లోనే వెలిగించాలి. ఇక దీపం వెలిగించే దిశల విషయానికి వస్తే తూర్పు ముఖంగా వెలిగిస్తే ఐశ్వర్యం, ఉత్తరం వైపైతే వ్యాపార లాభాలు, పడమర వైపు వెలిగిస్తే శత్రు నాశనం కలుగుతాయి. కానీ యమధర్మరాజు స్థానమైన దక్షిణ ముఖంగా పొరపాటున కూడా దీపారాధన చెయ్యకూడదు. చివరగా ప్రతి పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగి ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇక పూజగది అలంకరణ విషయానికి వస్తే దేవుని పటాల కింద రకరకాల చెడు వార్తలు ఉండే న్యూస్ పేపర్లను పరచటం చాలా దోషం. దానికి బదులు ఎప్పుడూ ఒక తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని మాత్రమే కింద వేసుకోవాలి. అలాగే దేవునికి సువాసన లేని పూలతో పూజ చేయకూడదు. కనీసం ఒక చిన్న పువ్వైనా పెట్టి దీపారాధన చేయాలి. అయితే ఉదయం పెట్టిన పూలను సాయంత్రానికి తీసేయాలి. ఎండిపోయిన పూలు అలాగే ఉంటే ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇక ఆ తీసేసిన పూలను డస్ట్బిన్లో కాకుండా ఎక్కడైనా ప్రవహించే నీటిలో లేదా పచ్చటి చెట్టు మొదట్లో వేయాలి. మరొక ముఖ్యమైన విషయం, దేవుని ఫోటోల గాజు పగిలిపోయి ఉంటే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దం వల్ల దైవశక్తి బయటికి వెళ్ళిపోయి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చివరిగా పూజగది ఎప్పుడూ చీకటిగా, భయానకంగా ఉండకూడదు. చీకటి వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది కాబట్టి రాత్రిపూట కూడా మీ పూజగదిలో ఒక చిన్న దేవుని బల్బు ఎప్పుడూ వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలి. చివరిగా మహిళలు ఖచ్చితంగా పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమం ఒకటుంది.
ఇంట్లో ఆడవారికి నెలసరి వచ్చిన వెంటనే పూజగది తలుపులు గాని కర్టెన్లు గాని మూసేయాలి. ఎందుకంటే ఆ సమయంలో వారి నుండి వెలువడే నెగటివ్ ఎనర్జీ వల్ల పూజగదిలోని దైవశక్తి పూర్తిగా నశించిపోతుంది. కాబట్టి ఆ 5 రోజులు పూజగదిని మూసి ఉంచి 5వ రోజున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాకే దేవుని పటాలను సామాగ్రిని శుభ్రం చేసి పూజ మొదలుపెట్టాలి. ఇలాంటి చిన్న చిన్న కానీ ఎంతో శక్తివంతమైన నియమాలను పాటిస్తే మీ ఇంటికి దరిద్రం దరిచేరదు. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల కటాక్షంతో మీ కుటుంబం ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వాస్తు నియమాలు, పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.